హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఆప్టిట్యూడ్లోని ఏజెస్ గురించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనలో ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఏ ఫాదర్ ఈజ్ కరెంట్లీ 3 times older than his son Manoj. In 8 years, he will be 2.5 times Manoj's age. How many times Manoj's age will be after 8 years? Another 8 years, okay. And options వచ్చేసి A 3 times, B 2.5 times, C 2 times, D 2 into 3/4 times. సో వన్స్ మనం ఒకసారి అయితే సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనోజ్ యొక్క ప్రజెంట్ ఏజ్ని మనం ఎక్స్ ఇయర్స్ అనుకుంటే, ఫాదర్ యొక్క కరెంట్ ఏజ్ వచ్చేసి 3 times ఓల్డర్ దెన్ హిస్ సన్ మనోజ్ అన్నాడు కాబట్టి 3 times ఓల్డర్ అంటే 3x ప్లస్ ఎక్స్ 4x అనేది ఫాదర్స్ యొక్క ప్రజెంట్ ఏజ్, ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్స్ యొక్క ఏజ్ అనేది 2.5 times ఆఫ్ మనోజ్ ఏజ్కి ఈక్వల్. సో ప్రజెంట్ ఏజ్ వచ్చేసి మన దగ్గర x 4x ఉంది. సో ఆఫ్టర్ 8 years తర్వాత వీళ్ళిద్దరు ఏజ్ ఏమవుద్దంటే x + 8 4x + 8. ఇది ఆఫ్టర్ 8 years తర్వాత వీళ్ళిద్దరు ఏజ్, ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆఫ్టర్ 8 years తర్వాత ఫాదర్ యొక్క ఏజ్ వచ్చేసి 2.5 times ఆఫ్ మనోజ్ ఏజ్కి ఈక్వల్. అంటే 4x + 8 అనేది ఈక్వల్ టు 2.5 times ఆఫ్ x + 8, ఓకే. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది 4x + 8 ఈక్వల్ టు 2.5 into x + 8. ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసినప్పుడు x వాల్యూ అనేది 8 వస్తుంది. ఈ x = 8 అనేది మనోజ్ యొక్క ప్రజెంట్ ఏజ్, ఓకే. అండ్ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడంటే, హౌ మెనీ టైమ్స్ మనోజ్ ఏజ్ విల్ బీ ఆఫ్టర్ అనదర్ 8 years అన్నాడు. అనదర్ 8 years అన్నాడు కాబట్టి మనకు ఆఫ్టర్ 8 years తర్వాత ఏజ్ వచ్చేసి 4x + 8 x + 8. ఆఫ్టర్ అనదర్ 8 years అన్నాడు కాబట్టి 4x + 16 x + 16. ఇవి అనదర్ ఆఫ్టర్ 8 years తర్వాత వీళ్ళిద్దరు ఏజ్, ఓకే. సో ఇప్పుడు మనం రిక్వైర్ రేషియో చూసుకున్నట్లయితే ఫాదర్స్ ఏజ్ బై మనోజ్ ఏజ్, ఇవి రెండింటిని చూసుకుంటే మనకి ఫాదర్ యొక్క ఏజ్ ఆఫ్టర్ అనదర్ 8 years తర్వాత ఏమవుద్దంటే 4x + 16 అండ్ మనోజ్ యొక్క ఏజ్ ఆఫ్టర్ అనదర్ 8 years తర్వాత x + 16 అవుద్ది. సో x = 8 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది 2 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, ద టోటల్ ఏజెస్ ఆఫ్ 5 children బార్న్ 3 years అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ యాడ్ అప్ టు 50 years. సో హౌ ఓల్డ్ ఈజ్ ద యంగెస్ట్ చైల్డ్? అండ్ ఆప్షన్స్ వచ్చేసి 12, 4, 9, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఈ ప్రాబ్లంలో 5 children ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరికొకరికి 3 years ఆఫ్ గ్యాప్ అయితే ఉంది. సో వాళ్ళ ఏజ్ల యొక్క సమ్ వచ్చేసి 50 years. అప్పుడు మనకేం అడుగుతున్నాడంటే, యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకే. సో దాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. సో ఇందులో మనం చూసుకుంటే ద ఏజెస్ ఆఫ్ 5 children ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ని మనం x + 3 x + 6 x + 9 x + 12 అనుకుందాం, ఓకే. ఎందుకంటే ఇక్కడ 3 years ఆఫ్ ఇంటర్వెల్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కరికి మధ్య 3 years అనేది గ్యాప్ ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ది 5 children ఏజ్ వచ్చేసి x + 3 x + 6 x + 9 x + 12 50 years అనేది ఇచ్చిండు, ఓకే. సో వీళ్ళ సమ్ వచ్చేసి 50 అయింది. సో ఇక్కడ మనం ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 5x + 30 = 50 వస్తుంది. అండ్ నెక్స్ట్ 5x = 20 అండ్ x = 4 వస్తుంది. సో ఇక్కడ ద యంగెస్ట్ చైల్డ్ ఏజ్ వచ్చేసి 4 years. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మన థర్డ్ ప్రాబ్లం వచ్చేసి, A ఈజ్ 2 years older than B, who is twice as old as C. If the sum of A, B, C ages is 27, how old is B? సో ఆప్షన్స్ వచ్చేసి 9, 12, 10, 7. సో ఇందులో మనం C యొక్క ఏజ్ వచ్చేసి x years అనుకుంటే అప్పుడు B యొక్క ఏజ్ వచ్చేసి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ C అన్నాడు కాబట్టి 2x years అవుద్ది. అండ్ అప్పుడు A యొక్క ఏజ్ వచ్చేసి 2 + 2x, ఎందుకంటే ఇక్కడ A అనేది B కంటే 2 years ఓల్డర్ కాబట్టి 2 + 2x years అనేది A యొక్క ఏజ్. అండ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ A అండ్ B అండ్ C ఏమవుద్దంటే x + 2x + 2 + 2x ఎంత ఇచ్చాడంటే 27. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ అనేది 5 వచ్చింది. ఇక్కడ x అంటే ఏంది? C యొక్క ఏజ్ అండ్ B యొక్క ఏజ్ ఏమవుద్ది? 2x అనేది B యొక్క ఏజ్ అంటే 2 × 5 = 10 years అనేది మన B యొక్క ఏజ్.
సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. అండ్ మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సమీర్ అండ్ కిషన్స్ కరెంట్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4. In 3 years their age will be in the ratio of 11:9. What is the Kishan's current age? సో ఆప్షన్స్ వచ్చేసి 22, 27, 29, 24. సో ఇందులో మనకి సమీర్ అండ్ కిషన్స్ యొక్క కరెంట్ ఏజ్ రేషియో వచ్చేసి 5:4. సో వాళ్ళ ఏజ్ యొక్క రేషియోని మనం 5x అండ్ 4x అనుకుందాం. అండ్ ఆఫ్టర్ 3 years తర్వాత వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 5x+3 అండ్ 4x+3. ఇది ఆఫ్టర్ 3 years తర్వాత వీళ్ళిద్దరి యొక్క ఏజ్. ఓకే, సో ఇందులో ఏం చెప్పాడంటే ఆఫ్టర్ 3 years తర్వాత వాళ్ళ యొక్క రేషియో వచ్చేసి 11:9. అంటే రేషియో ఏంటి? 5x+3 డివైడెడ్ బై 4x+3 ఈక్వల్ టు 11/9. దీన్ని మనం సాల్వ్ చేస్తే x = 6 వచ్చింది. ఇప్పుడు కిషన్స్ యొక్క ప్రెజెంటేజ్ అనేది 4x అని మనకు తెలుసు. సో 4 × 6 అనేది 24 అనేది కిషన్స్ యొక్క ప్రెజెంటేజ్. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి ద కరెంట్ ఏజెస్ ఆఫ్ 3 individuals ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:7:9. 8 years ago their combined ages were 56. వాట్ ఆర్ దేర్ కరెంట్ ఏజెస్? సో మనం కరెంట్ ఏజెస్ ఎంతనో కనుక్కోవాలి. సో ఆప్షన్స్ వచ్చేసి 9, 20, 25, 20, 35, 45, 16, 28, 36, 18, 20, 22. సో ఇక్కడ మనం చూసుకుంటే ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 3 individuals ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషియోని 4x, 7x అండ్ 9x అనుకుందాం. సో 8 years ago అన్నాడు, అంటే 4x - 8, 7x - 8 అండ్ 9x - 8 ఎగో వాళ్ళ సమ్ వచ్చేసి 56. ఓకే, అంటే ఏంటి? 4x - 8 ప్లస్ 7x - 8 ప్లస్ 9x - 8 ఈక్వల్ టు 56. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 20x - 24 ఈక్వల్ టు 56 వస్తుంది. సో అప్పుడు 20x = 80, x = 4 అనేది ఆన్సర్ వస్తుంది. సో ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 3 individuals ఎవరైతే ఉన్నారో అప్పుడు మనం x = 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4x = 16, 7x = 28 and 9x = 36. So the required answer is 16, 28, 36. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియోలో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.